దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ఈ శుభ శుక్రవార దినమును మీకందరికీ శుభములు తెలుపుచున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినంగా, ప్రత్యేకమైన రోజుగా మనము జరుపుకొనిచున్నాము. మరి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవార దినం. శుభ శుక్రవార దినము మనకు ఇది ఎందుకు అవుతుంది? ఒకరు చనిపోవటం వలన మనకు శుభ శుక్రవారం అవుతుందా? ఒకవేళ మనం ఈ లోకానుసారంగా వెళితే, ఒక మనిషి ఒకవేళ ఇవాళ చనిపోతే, ఒకవేళ వారి మరణం దగ్గరికి మనం వెళ్తే, ఇవాళ చనిపోయినందుకు మనకు మంచిది, ఇవాళ మంచి రోజని మనం వాళ్ళకి చెప్పగలుగుతామా? చెప్పండి. మరి శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది ఇవాళ? దేవుడు ఇవాళ చనిపోయిన రోజా, లేకపోతే ఆయన లేచిన రోజా? లేచిన రోజుని పండగ చేసుకుంటాం కదా, మరి ఆ రోజు కదా ఆ రోజేమో శుభ ఆదివారం, ఈరోజు శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది? దీన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. మనము ప్రభు మనకు మరి ఈ మార్గంలో మరి ఎందుకు చూపించాడు ఈ వాక్యం అంటే, వాక్యము ఒకసారి చదవండి. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించుమని. మరి ఈ వాక్యాన్ని మొదటి మాటగా, మరి చాలా ప్రాముఖ్యమైన మాటగా మనకు మరియు కనబడుచున్నది. ఈ ఒక్క మాట మాత్రమే కాదు, కానీ ఈ యొక్క 7 మాటలు మనకు చాలా విలువైనవి. ఈ 7 మాటలు మన జీవితానికి సరిపడేంత, మన బ్రతుకు సరిపడేంత, మన మనసు మార్చుకునేటువంటి మరి లోతైన మర్మంలో లోతైనటువంటి విషయాలు ఇందులో మనకు దాగి ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని మరి ఎందుకు తండ్రికి ప్రార్థన చేసిండు? ఒకసారి ఆ వాక్యాన్ని చదవలసిందిగా కోరుచున్నాం. యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్తువులు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుండ్రి. అధికారులను వీడితరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తాను రక్షించుకొనుమును, మమ్మల్ని కూడా రక్షించుకొనమని వాళ్ళు అవహేళన చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఎవరైనా సరే అక్కడ జరుగుతున్నది ఏంటి? ఒక శిక్షింపబడుతున్నటువంటి వ్యక్తి ఆయన క్షమాపణ అడగటం ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. ఒకవేళ అదే స్థానంలో మనం ఉండి ఏదైనా ఎవరినైనా మనం ఒకవేళ కొట్టినట్టయితే, గొడవ జరుగుతున్నట్టయితే, ఇంకొక 10 మందిని పిలిచి మనము వాడంతా తేల్చేదాకా మనము ఊరుకునే వాళ్ళం అయితే కాదు. మరి దేవుడు ఎందుకు అక్కడ వీరిని క్షమించమంటున్నాడు? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మరి దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తాం. ఈ లోకంలో మరి ఈ ప్రార్థన, మరి ఈ మాటను మనం ఎక్కడ కూడా చూసి ఉండం. ఎందుకంటే బాధింపబడేవాడు ఇతరుల సహాయం కోరుతాడు. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఇగో ఇతను మరి నన్ను కొడుతున్నాడు, మరి మీరు కూడా మరి నాకు సహాయం చేయండి అని కాళ్ళు పట్టుకునే స్టేజ్కి మనమైతే ఆ స్టేజ్లో ఉంటే అలాగే ఉంటాం. కానీ దేవాది దేవుడు ఆ పని చేయలేదు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించుము అని. అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మరి ఆ మాటను, ఆయనని ఎంతగానో మరి ఆ శిలువ మరణము ఆ దారి గుండా వెళ్ళేటప్పుడు కూడా ఒక్కరు కూడా ఆయనని మరి ఈయన దేవుడిగా పరిగణించలేదు. ఇవాళ మనము ఏ స్థితిలో ఉన్నాను, మరి ఏ పరిస్థితిలో ఉన్నాను, మరి ఈ శుక్రవార దినమే కాదు కానీ ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలే కాదు కానీ మన జీవితంలో ప్రతిరోజు ప్రతి దినము ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని పశ్చాత్తాపపడి ఒకరినొకరు క్షమించుకోవాలని మనకి ఈ యొక్క నియమంను మనకు ఉంచి ఉన్నాడు. ఎంతమంది మనల్ని మనం క్షమించుకుంటున్నాం? ఈరోజు మన ఇళ్ళల్లో చూస్తే అన్నకు తమ్ముడు అంటే పడడు, తమ్ముడికి అన్న అంటే పడడు, అత్త కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు.
ఇలా చెప్పుకుంటూ పోతే మరి భూమి మీద చాలా ఉన్నాయి. ఒకరికొకరు క్షమాపణ అనేది లేకుండా పోయింది. ప్రేమ లేదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ అనేది ఉంటుంది. ఒకరి పట్ల కూడా ప్రేమ చూపించాలంటున్నాడు. దేవుడు ఆ ప్రేమను అక్కడ చూపించాడు కాబట్టి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఆయనకి తెలియదా? ఆయన మనల్ని సృజించిన దేవుడు, ఏం జరుగుతుందో తను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు, ఆ కష్టం తనకు వస్తుంది, మరి ఈ సిచ్యువేషన్ నాకు కలుగుతుంది అనేటువంటి తెలిసిన దేవుడు తను ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. కానీ అది వాళ్ళకి తెలుసా? అయినా సరే ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారి మనోనేత్రాలకి గురుడితనాన్ని కలిగించింది ఆయన మాటలు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈనాడు మీరు మనల్ని ఒకరినొకరిని క్షమించుకుంటున్నామా? అటువంటి జీవితం జీవిస్తున్నామా? మనం చేసే పని దగ్గర కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, మరి ఎవరైనా చిన్న ఒక మాట అంటే మరి వారి మీద మరి కక్ష సాధింపుగా మరి వారిని క్షమించే ప్రసక్తే లేదు అన్నటువంటి జీవితం మనం ఈరోజు చాలా మటుకు మనం అటువంటి జీవితం ఎంతమంది జీవించట్లేదు, ఎంతమంది పగను పెట్టుకోవట్లేదు. ఇప్పటికి చాలామంది మన సేవకుల్లోనే మరి పోయిన సంవత్సరం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ఆయన గారిని చంపారని ప్రపంచం మొత్తం తెలిసింది. ఆయన ఫ్యామిలీ ఏం చేసింది? పగ తీర్చుకుందా? కేసులు పెట్టిందా? ఏది పెట్టలేదు. అయినా క్షమించమని అడిగారు. కానీ ఆ క్షమాపణ మనకుందా? లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషి ఎంతో మేధావులు, ఎంతోమంది కవులు, మరి ఎంతోమంది రాజకీయ నాయకులు, మరి ఎంతోమంది పెద్ద పెద్ద వారు చనిపోయారు. కానీ వారందరూ మరి ఇటువంటి మార్గం ఎంచుకోలేదు. మనము ఒక డెడ్ బాడీ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆడు మంచోడా, ఆడు చెడ్డోడా, ఆడు ఏం చేసిండు, ఆడు ఏ కార్యాలు చేసిండు, ఏ మంచి పని చేసిండు, ఏ చెడు పని చేసిండో అవన్నీ మనకు తెలిస్తే తెలియవు. ఏదో చుట్టాలంటే పరిగెత్తుకొని వెళ్ళాలి. ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? పాటలు పాడతాం, నవ్వుతాం. అక్కడికి వెళ్ళి మంచిగా చనిపోయిన అంటాం. ఏం చేస్తాం? ఏడుపు రాకపోయినా సరే ఏడుస్తాం. కొంతమంది వాడు నీచుడు అయితే బాగా చచ్చిండ్రా వాడు అని అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఒక మానవుడు, ఒక దేవుడుగా వస్తే నన్ను అంగీకరించరని ఆయనే మన స్వరూపమును మానవ రూపం దాల్చి మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన మనతో పాటు జీవించి మరి మనకి చక్కటి స్వరూపంనిచ్చి మనకి చక్కటి ఆహారంను చక్కటి మరి అన్నీ అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. మరి ఈరోజు మనము మన తలంపుల వల్ల, మన ఆలోచనల వల్ల, మన సొంత నిర్ణయాల వల్ల, మన సొంత కార్యాల కొరకు మరి ఆయన కార్యం నెరవేర్చకుండా మరి సొంత దారిలో నడవాలని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తూ మనం ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాం, ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, ఎక్కడైతే మరి ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వారిని క్షమించే మనసు దేవుడు తనకు కల్పిస్తాడు. అందుకే మనకు ఒక మనిషి అయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54 నుంచి 60 వరకు మనం ఒక స్టెఫెన్ గారి జీవితాన్ని మనం తీసుకుంటే కనుక ఒకసారి చదవండి. స్టెఫెను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 54 నుంచి 60 వరకు ఒకరు చదవండి క్లియర్గా. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంట చూచి, ఆకాశం తెరవబడియు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంటయు చూచుచున్నానని చెప్పుచున్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు
యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టింది. అయితే స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే అంత హింసిస్తున్నా సరే, అక్కడ హింసకు గురవుతున్నా మరి దేవుడు ఏ విధంగా అయితే తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగారు కనుక వీరిని క్షమించమని ఆ మాటను మరి అతను ఎంతగానో మరి ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. 60 వచనాలు అంటున్న అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దం పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ప్రభువును ప్రార్థించాడు, ప్రభువా వారు చేస్తుంది తప్పే, వారెవరిని వాళ్ళ చుట్టాలు వాళ్ళని పిలవలేదు, వాళ్ళు బంధు బలగాన్ని పిలవలేదు, మరి నన్ను ఇలా మరి చావగొడుతున్నారు, మరి నన్ను ఇలా కొడుతున్నారు, మరి రక్షించడానికి ఎవరో రండి అని ఎవరికి ఫోన్ ఎవరిని పిలిచినట్టుగా అక్కడ లేదు. ఒకటే ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రభువును గురించి, ఏమని నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టి చంపారంట. అయితే అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము గొప్ప శబ్దంతో పలికినట్టున్నాడు. అయితే ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నా మరి అటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా, మరి పగతో ఉంటున్నామా? క్షమాపణ అనేది మనిషిని ఎంత పైమెట్టు ఎక్కిస్తుందనంటే అది క్షమించే వారికి మాత్రమే తెలుస్తుంది. మన లోపల ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు క్షమాపణ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావో అప్పుడు క్షమాపణ అనేటువంటి మనసు నీ లోపల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమించలేకపోతావో క్షమాపణ నీకు దొరకదు. అందుకే దేవుడు మొదటగా వచ్చింది, మొదటి రాకల్లో వచ్చింది, నేను మిమ్మల్ని క్షమించడానికే వచ్చానన్నాడు ఆయన. ఒక పాపం చేసిన స్త్రీ మరి పట్టుబడితే మరి అందరూ రాళ్లతో కొట్టి చంపడానికి ఇష్టపడితే మీలో ఎవరైతే పాపం చేయలేదో మరి వారు మాత్రమే రాయి వేయండి అని అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, మీలో మరి ఎవరైతే పాపం చేయరో మరి అక్కడ శిక్షించడానికి వాళ్ళకు ఉంది అవకాశం ఉన్నా సరే వాళ్ళు ఏం చేశారు, అందరూ పాపం చేశారు, ఎవరు పతితులు కాదని తెలుసుకున్నారు, రాళ్ళు కింద పడేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను కూడా నిన్ను శిక్షింపను, నిన్ను క్షమిస్తున్నాను అనగా అక్కడ క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరు మనము పరిశుద్ధులం కాదు, ఎవరు మనము నీతిమంతులం కాదు. దేవుడు మనకు ఉచితంగా నీతిమంతులు అవ్వటం ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనము మరొక ప్రాపర్ వేలో మనము యూజ్ చేసుకుంటున్నామా, ఒక ప్రణాళికమైనటువంటి ఒక క్రమ పద్ధతిలో మనము నడుస్తున్నామా లేదనేటువంటి మనము ఆలోచించుకొని వార్చనగా ఉంటున్నాం. పాపము మరి ఎంతలా ఉంటుందంటే ఏదేను వనంలో జరిగినటువంటి ఆ పాపం అక్కడి నుంచి ఆ పాపం మనిషి ఊహను పాడు చేసింది ఒకటి, రెండోది మనస్సాక్షిని పాడు చేసింది, మూడోది శరీరాన్ని పాడు చేసింది, నాలుగోది భావోద్వేగాన్ని పాడు చేసింది, ఐదోది మనసును కూడా పాడు చేసింది, 6 ఆత్మను కూడా పాడు చేసింది. ఈనాడు ఆత్మ ఎవరిది? యేసు ప్రభువుది. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ ఆత్మని మనం ఏ విధంగా వాడుతున్నాం? ఈ ఆత్మను మనము ఒకరినొకరు క్షమించుకోమంటుంది, ఒకరినొకరు ప్రేమించుకోమంటుంది, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమంటుంది, శత్రువుల కొరకు ప్రార్థించమంటుంది. మరి ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నామా? అలాగా ఒకరికొకరు కక్ష సాధింపుతో ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మరొకసారి చదువుకుందాం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే మాకు కావలసిన అనుదినాహారాన్ని మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపలను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించమంటున్నారు. అయితే మనం ఎవరికైతే వచ్చి ఉన్నామో, మనం ఎవరినైతే క్షమిస్తామో మరి ఆ క్షమాపణే ఇక్కడ చెప్తున్నట్టుగా మనం వింటున్నాం.
ఈనాడు మనం అటు క్షమాపణ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకరినొకరు క్షమించుకుంటున్నామా? క్షమించడము అనేది చాలా ఖర్చుతో కూడింది కదా. క్షమించడం అనేది ఎవరైనా ఖర్చుతో కూడిందా? ఉచితంగానే ఇచ్చిండు ఆయన. ప్రేమను కూడా ఉచితంగానే వంచిండు. ఒక్క కన్నీటి బొట్టు మనం కారిస్తే, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఒక్క కన్నీటి బొట్టు ఒకరి గురించి వేరే వాళ్ళ స్థానంలో మనముండి ఆలోచన చేస్తేనే వారి బాధ మనకు అర్థమవుతుంది. కానీ ఈనాడు దేవుడి స్థానంలో మరి ఆ ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆ స్థానంలో మనం ఆలోచిస్తున్నామా? ఓన్లీ 40 రోజులు మాత్రమే ప్రతి సంవత్సరం మనం ఆయన సిలువ వేసుకుంటూ 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మరి ఇదే మరి ఈ 40 రోజులు ఉపవాసం ఏదో ఒక ఆచార ప్రకారంగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒక్క కన్నీటి బొట్టు మనం కారిస్తే ఆయన తన రక్తాన్నే గార్చాడు. ఒక్క కన్నీటి బొట్టుతో ఆయన తన రక్తాన్ని ధారపోసేంతగా మనల్ని ప్రేమించాడు. ప్రేమించాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ప్రేమించాడని? ఈనాడు ఎంతమంది కన్నీటి బొట్టు కారుస్తున్నారు? అయ్యగారు అన్నట్టుగా ఒక్క కన్నీటి బొట్టు కూడా మనం ఇక్కడ కార్చం. ఎందుకంటే ఆయన మనకు కనబడాడు కాబట్టి. నీకు ఉపకారం చేయని వాడికి, నీకు అపకారం చేయని వాడికి ఎవరైనా చనిపోయారంటే అక్కడికి వెళ్ళి వలవల ఏడుస్తూ ఉంటారు. వాడి వల్ల నీకు నష్టమే జరుగుంటుంది, చాలా నష్టం జరుగుతుంది. అయినా సరే వాడిని జ్ఞాపకం చేసుకొని పోయాడు, ఇంకేం చేస్తాం అని అంట. పోయిన తర్వాత ప్రతి ఒక్కరు సింపతి చూపిస్తారు. కానీ దేవుడికి కావాల్సింది సింపతి కాదు. దేవుడికి కావాల్సింది మన హృదయం. దేవుడికి కావాల్సింది మన నుంచి ఎదుటివారిని ప్రేమించేటువంటి మనసును మనకు కావాలని ఆయన మనకి ఈ మాట చెప్పాడు. అందుకే అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి అని మనకు ఇక్కడ చెప్తున్నట్టుగా. క్షమాపణ అనే దానికి నేను నిర్వచనం చెప్తాను. క్ష అంటే క్షమించడం, మా అంటే మారు మనసు పొందడం, పా అంటే పరిశుద్ధమైన మార్గంలో, నా అంటే నడవడం. క్షమించుకొని మారు మనసు పొంది పరిశుద్ధమైన మార్గం నడవడమే ఆయన యొక్క ఈ ఒక వాక్య ఉద్దేశమై ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు, కానీ నిన్ను వల్ల నీ పొరుగు అని ద్వేషించమని చెప్పలేదు. అక్కడ ఆయన శిక్షించగలడు, వారిని ఏమైనా చేయగల శక్తి ఆయనకు ఉంది. కానీ వారు ప్రతి ఒక్కరూ ఆయన ఆ శిలువ మార్గంలో శిలువ వరకు వెళ్ళే వరకు కూడా మన జీవితంలో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన జరుగుతున్నాయో శారీరకంగా కానీ మానసికంగా కానీ మరి శోభకు మనం ఏ విధంగా అయితే గురవుతున్నామో, మరి ఎన్ని ఆలోచనలు అయితే మనము చేస్తున్నామో ఈ లోకానుసారంగా అన్నీ అక్కడ ఆయన భరించాడు. కొరడాలతో కొట్టించుకున్నాడు, మరి వీపు పైన దున్నించుకున్నాడు, మరి మోకం పైన ఉమ్మి వేయించుకున్నాడు, మరియు ప్రక్కలో బల్లెం పొడిపించుకున్నారు. మరి దాహం అంటే చేదు చిరకనిచ్చారు. ఈరోజు మనకు చేదు చిరకను మరి మనం ఇస్తే తాగుతామా? మనకు జీవజలంనిచ్చాడు ఆయన. ఆనాడు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా సజీవులుగా ఉన్నాము. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెప్పాడు. నేను మిమ్మల్ని క్షమించుటకు రక్షించుటకు వచ్చాను కానీ శిక్షించుటకు రాలేదని చెప్పాడు. ఈ లోకమైతే కొన్ని తీర్పులు మనకు శిక్షని వేస్తాయి, కానీ దేవుడు ఒక నీతిమంతుని కొరకు రాలేదు, కానీ కేవలం పాపులను రక్షించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు నా పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు గలవాడు కనుక ఒకరికొకరు ఎంతమంది క్షమించుకుంటున్నారు, ఎంతమంది మరి ఆయన ఎదుట ప్రాధేయపడుతున్నారు, మనల్ని మనం పరిశీలించుకొని ఒక చక్కటి పాఠంతో మరి ఈ వాక్యాన్ని మనం ముగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.